హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఇంప్రొవైజేషన్ గురించి తెలుసుకున్నాం. ఇంప్రొవైజేషన్లో ఎన్ని రకాలు ఉంటాయి అన్నది తెలుసుకున్నాం. అందులో స్పాట్ ఇంప్రొవైజేషన్లో 2 రకాల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు సబ్జెక్ట్ ఇంప్రొవైజేషను, ఆబ్జెక్ట్ ఇంప్రొవైజేషను, నో ఆబ్జెక్ట్ ఇంప్రొవైజేషను అన్న 3 వాటి గురించి మాట్లాడుకుందాం. తెలుగులో ఇంప్రొవైజేషను అంటే సద్యోనటన అంటారు. అదే ఊరికే మీకు తెలియాలని చెప్పాను. ఈ ఆబ్జెక్ట్ ఇంప్రొవైజేషన్, సబ్జెక్ట్ ఇంప్రొవైజేషన్కి వచ్చేసరికి సబ్జెక్ట్ ఇంప్రొవైజేషన్లో డైరెక్టరు మనం చేయాల్సిన సబ్జెక్ట్ ఏంటి అన్నది చెప్పేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యంగ్ బాయ్ అంటే డిగ్రీ చదువుతున్న అబ్బాయి ఎగ్జామ్స్ రాశాడు, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యాడు. సో ఆ రిజల్ట్స్లో ఫెయిల్ అయిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతారు? ఒక ఫాదర్గా, కొడుకుగా, తల్లిగా, చెల్లిగా వాళ్ళ మధ్య రియాక్షన్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి సంభాషణ వస్తుంది అని నీకు ఒక సబ్జెక్ట్ ఇచ్చేస్తాడు. సో ఎగ్జామ్లో ఫెయిల్ అయిన బాయ్ క్యారెక్టరు, ఫాదర్ క్యారెక్టరు, మదర్ క్యారెక్టరు, సిస్టర్ క్యారెక్టరు, ఈ నలుగురు అంటే వాళ్ళు అంటే అన్నయ్య ఎగ్జామ్లో ఫెయిల్ అయితే అమ్మ నాన్న తిడతారు కదా, అన్నయ్య ఎలా ఫీల్ అవుతాడు, ఆ తిట్లు ఎలా ఫేస్ చేస్తాడు అన్న ఆలోచన సిస్టర్ క్యారెక్టర్ ఆలోచించాలి. అన్నయ్య మీద ఎలాంటి కన్సర్న్, అమ్మో అన్నయ్య బాధపడతాడేమో అన్న కన్సర్న్ ఉందా, భలే అయింది నీకు భలే అయిందని కెచ్చేలు చేస్తూ రివెంజ్ తీసుకునే అల్లరి చేసే చెల్లి టైప్ క్యారెక్టరా అన్నది ముందు సూచన డైరెక్టర్ ద్వారా తీసుకొని దానికి తగ్గట్టుగా బిహేవ్ చేయాలి. ఇక ఫాదరు కొడుకు పట్ల పాజిటివ్గా బిహేవ్ చేయాలా, లేదంటే నెగిటివ్గా మాట్లాడాలా, తిట్టాలా, కొట్టాలా అన్న విషయం కూడా డైరెక్టర్ ద్వారా తెలుసుకుంటారు. తల్లి అనునయించాలా, తిట్టాలా అన్నది ఎలా చెయ్యాలి, ఏం చేయాలనేది సబ్జెక్ట్ ఇంప్రొవైజేషన్లోని గైడెడ్ ఇంప్రొవైజేషన్ కూడా యాడ్ అయి ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఎవరి పాత్ర వాళ్ళు, ఎవరు తగ్గట్టుగా వాళ్ళు ఆన్ ద స్పాట్ ఆ డైలాగుల్ని ఆ క్యారెక్టర్ బిహేవ్ చేసినట్టుగా చేసుకుంటూ న్యాచురల్గా వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. దీన్ని సబ్జెక్ట్ ఇంప్రొవైజేషన్ అంటారు. ఇక ఆబ్జెక్ట్ ఇంప్రొవైజేషన్ కింద వద్దాం. ఆబ్జెక్ట్ ఇంప్రొవైజేషన్లో ఏమవుతుందంటే బేసిక్గా ఒక ఆబ్జెక్ట్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చేతికి మొబైల్ ఇచ్చారు, లేదంటే ల్యాప్టాప్ ఇచ్చారు. ఆ ల్యాప్టాప్ అందరికీ తెలుసు అది ల్యాప్టాప్ అని, కానీ దాన్ని నేను ఒక పసిపిల్లోడుగా చూపించమని, పోర్ట్రే చేయమని అడిగారు అనుకోండి. సో ఆ ల్యాప్టాప్ని ఒక పసిపిల్లోడిని ఎత్తుకున్నట్టు, వాడిని ఆడిస్తున్నట్టు, అంటే నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా, నీ బాడీ మూమెంట్స్ ద్వారా, నువ్వు ఆబ్జెక్ట్ని పట్టుకునే విధానం ద్వారా అందరి కళ్ళకి అది ల్యాప్టాప్ అని తెలుసు. కానీ నువ్వు హ్యాండిల్ చేసే విధానం ఉన్నది చూసావు కదా, హ్యాండిల్ చేసే విధానం వల్ల అబ్బా చిన్నపిల్లోడిని, పసిపిల్లోడిని పట్టుకున్నాడు, ఆడుకుంటున్నాడు, ఉయ్యాలు ఊపుతున్నాడు, భుజం మీద వేసుకుంటున్నాడు, అరే నిజంగా పసిపిల్లోడిలాగే ఉంది ఈ ఆబ్జెక్టు. ఇక్కడ ఆబ్జెక్టు ఆడియన్కి కనిపించకూడదు. అంటే నువ్వు చేసే ఇన్వాల్వ్మెంట్ తోటి, నీ గెస్చర్స్ తోటి ఆబ్జెక్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నావో, నువ్వు కొంతమంది చేసింది అది ల్యాప్టాప్ పట్టుకొని పసిపిల్లోడు చేసినట్టుగా చేస్తారు, ఎక్కడ రిలయబిలిటీ ఉండదు. నువ్వు ఎంత బాగా దాన్ని ఆడియన్స్ని నమ్మించావు ల్యాప్టాప్ని పట్టుకొని పసిపిల్లోడు అన్నది నీ టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. అట్లాగే అదే ల్యాప్టాప్ని ఒక సెల్ ఫోన్ వాడుతున్నట్టు వాడు. ఒక సెల్ ఫోన్ మనం జనరల్గా ఎలా వాడతాము అలాగా, అంటే ల్యాప్టాప్ సైజ్కి సెల్ ఫోన్ సైజ్కి చాలా తేడా ఉంటుంది. బట్ నువ్వు దాన్ని అభినయించే విధానం వల్ల అవును ఇది మొబైల్ ఫోనే అని ఆడియన్స్ ఫీల్ అయ్యేటట్టు ఉండాలి. సో ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఇంప్రొవైజేషన్లో డైరెక్టరు మనకి ఏ ఆబ్జెక్ట్ చేతికి ఇచ్చాడు అన్నది ముఖ్యం కాదు, ఏ ఆబ్జెక్ట్ లాగా అభినయించమంటున్నాడు అన్న పాయింట్ ముఖ్యం అన్నమాట. సో దీన్ని ఆబ్జెక్ట్ ఇంప్రొవైజేషన్ అంటారు. ఇక నో ఆబ్జెక్ట్ ఇంప్రొవైజేషన్, మన చేతిలో ఎలాంటి ఆబ్జెక్టు ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మన చేతులు పట్టుకునే విధానాన్ని బట్టి అదొక రేడియోలో FM పాటలు వస్తున్నాయి, ఆ పాటలకి రేడియో పట్టుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ రేడియోనా, చేతిలో ఉన్నది బాలా, లేదంటే చేతిలో ఉన్నది కెమెరా అన్నది నువ్వు పట్టుకునే విధానం వల్ల ఆడియన్స్ కమ్యూనికేట్ కావాలి. అంటే నీ స్కిల్ అంతా ఆ రిలయబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఆబ్జెక్ట్ పట్టుకునే విధానం వల్ల, నువ్వు బిహేవ్ చేసే విధానం వల్ల ఆబ్జెక్ట్ ఏంటి అన్నది నీ చేతిలో ఏ ఆబ్జెక్టు లేకపోయినా సరే అది మనం చెప్పగలుగుతాం. ఇది ఎక్కువగా నో ఆబ్జెక్ట్ ఇంప్రొవైజేషన్ అన్నది మైమ్స్లో ఎక్కువ వాడుతూ ఉంటారు. ఒక టేబుల్ కానీ, ఒక బీరువా కానీ, ఒక ఫుట్బాల్ కానీ, క్రికెట్ బ్యాట్ కానీ పట్టుకునే విధానం, అరటిపండు ఒలిసి తినడం కానీ, ఇవన్నీ కూడా నో ఆబ్జెక్ట్ ఇంప్రొవైజేషన్ కిందకు వస్తాయి.
సో మనం ఏ చేతిలో ఏ ఆబ్జెక్ట్ ఉండదు, కానీ మనం పట్టుకునే విధానం అది హెవీయా, చాలా తేలిగ్గా ఉందా, అండ్ ఫుల్ నీళ్ళ బకెట్ ఉంటుంది, ఆ నీళ్ళ బకెట్తో బరువు ఫుల్గా నీళ్ళున్న బకెట్ ఇలా చేయడం వల్ల ఈ జబ్బ పైకి వెళ్తుంది, ఇది కిందకు వస్తుంది. ఆ మోసే విధానం, ఆ వెయిట్ నీ చేతుల్లోనే చూపించాలి, చేతిలో ఏం ఉండదు. అలాగే నువ్వు నడిచేటప్పుడు ఇసుకలో నడుస్తున్నావా, మట్టిలో నడుస్తున్నావా, నేల మీద నడుస్తున్నావా, తర్వాత స్లిప్పరీ రోడ్డు మీద నడుస్తున్నావా, నీ బాడీలో ఉన్నటువంటి లాంగ్వేజ్ ద్వారా నువ్వు దాన్ని తెలియజేయగలగాలి. దాన్ని మనం నో ఆబ్జెక్ట్ ఇంప్రూవైజేషన్ అంటారనమాట. సో ఈ విధంగా ఇంప్రూవైజేషన్లో ఏ ఆర్టిస్ట్ అయితే త్వరగా బాగా ప్రాక్టీస్ చేస్తాడో ఆ ఆర్టిస్టు మంచి ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ ఇంప్రూవైజేషన్స్ గురించి ఈ ఎపిసోడ్తో నేను ముగిస్తున్నాను. హోప్ యూ అండర్స్టాండ్ and you will follow these techniques of improvisation. Thank you very much. Thank you for watching.